విహారి లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా లక్ష్మిని ఎత్తుకుంటూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది, విహారి గారు వద్దు, నేను నడుస్తాను, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ లక్ష్మి అంటే విహారి ఇలా అంటాడు, ఎవరైనా చూస్తే ఏమవుతుంది లక్ష్మి, నేను నీ భర్తనే కదా అని అంటూ విహారి అంటాడు. భార్య భర్తలం ఇలా ఉంటే తప్పేంటి అని విహారి లక్ష్మిని ఎత్తుకొని అలా తీసుకొని వస్తూ ఉంటే లక్ష్మిని విహారి అలాగే చూస్తూ ఉంటే విహారిని కూడా లక్ష్మి అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటారు. సహస్ర అది చూసి కోపంతో తిట్టుకుంటూ ఉంటుంది. దీనికి ఇలా చేద్దామంటే బావ దీన్ని ఎత్తుకునేలా జరిగిపోయింది, ఇది పోనీలే, ఈసారి ఇంకొక ప్లాన్ వేస్తాను, మళ్ళీ ఏదైనా జరిగేలా చేస్తాను అని సహస్ర అనుకుంటుంది. అప్పుడే విహారి లక్ష్మిని తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. గౌరీ ఆదికేశవులు ఇద్దరు పైనుంచి వస్తూ ఇలా అనుకుంటారు, ఇదేంటి ఇంకా మన అమ్మాయి అల్లుడు గారు రాలేదా అని ఇంకా బయటికి ఇలా వస్తూ ఉంటే విహారి లక్ష్మిని ఎత్తుకొని రావటం చూసి ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే గౌరికి చూపిస్తూ, చూడవే అల్లుడు గారు అమ్మాయిని ఎత్తుకొని వస్తున్నారు అని అంటూ ఎంతో సంతోషపడుతూ ఇద్దరు చూస్తూ ఉంటారు. అప్పుడే విహారి గారు దించేసేయండి అని అంటూ చెప్తూ ఉండగానే సరెన్సీ ఇలా కిందకి దింపుతాడు. అల్లుడు గారుని చూసావా, మన అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వట్లేదు అని ఆదికేశవులు అంటాడు. అటుపక్కనే సహస్ర ఉంటుంది. సహస్ర వెనక్కి తిరిగి నిలబడుతుంది. ఆదికేశవులు అలా అనేసరికి ఊరుకోండి మీరు, అమ్మాయిని అల్లుడు గారు ఏ ఉద్దేశంతో ఎత్తుకున్నారో ఏంటో అని గౌరీ అంటే ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు, మావయ్య గారు లక్ష్మికి కాలుకి గాయమైంది అందుకనే అని అంటంతో అవునా అని ఇద్దరు కంగారు పడుతూ ఇలా రామ్మా కూర్చో అనేసి కూర్చోబెట్టి కాలుకి చూస్తే గాయం అవుతుంది. అయ్యయ్యో చాలా పెద్ద గాయమే అయ్యింది కదా, గౌరీ వెళ్ళి పసుపు తీసుకురావే అని అంటూ ఆదికేశవులు అంటాడు. సరే అని పసుపు తీసుకురావడానికి వెళ్తుంది గౌరీ. ఇక అప్పుడే విహారి అది చూస్తూ వాళ్ళని చూస్తూ టెన్షన్గా బాధపడుతూ ఉంటాడు. పక్క నుంచి సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆదికేశవులు గౌరీ పసుపు తేగానే పసుపంతా కాళ్ళ మీద వేసేసి ఒక గుడ్డ కడతాడు. ఇలా క్లాత్తో కట్టేసి గట్టిగా ఇలా పెట్టి ఇలా అంటాడు, కొంచెం సేపు మంటగా ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుందిలేమ్మా అని అంటే పర్వాలేదులే నాన్న, ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది అని అంటే సరే అని చెప్పేసి అలా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా పదండి అని అంటే నడవగలవా అని అంటే పర్వాలేదు నేను నడుస్తాను నాన్న అని అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఇక సహస్ర చాలా సీరియస్గా, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంత దాకా వచ్చాక మళ్ళీ మిస్ అయిపోతే ఎలా, వాళ్ళు పూజ చేయకూడదు అని సహస్ర ఏదో ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఆదికేశవులు గౌరీ వాళ్ళు అలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లక్ష్మి సహస్రని తీసుకెళ్తారు. ఇక్కడేమో యమునేమో ఇలా చెప్తూ ఉంటుంది, పండు బట్టలు తీసుకొచ్చి ఇవ్వగానే పండు మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దామా అంటే ఎందుకమ్మా, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మంగళగౌరి వ్రతం ఉంది కదా, దానికోసం నేను ఏర్పాట్లు చేయాలి అని పండు అంటే తర్వాత వచ్చి చేయొచ్చులే పండు, నాతో పాటు రా, నేను ఒక్కదాన్ని అయిపోతాను అంటే ఎక్కడికి అమ్మగారు అని అంటే అడిగితే మన ఇంట్లో ఆదికేశవులు గౌరీ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి అల్లుడికి పూజ చేస్తున్నారంట, వాళ్ళు నన్ను రమ్మని ఫోన్ చేశారు, వెళ్ళకపోతే బాగోదు కదా, అందుకే వెళ్దామంటున్నాను అంటే లేదమ్మగారు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళటం అని టెన్షన్గా అంటూ ఉంటాడు పండు. లేదు నేను ఇప్పుడు రాలేనమ్మగారు, పూజలో పనులున్నాయి, అయినా మీరు కూడా ఇప్పుడు వెళ్ళొద్దు, తర్వాత వెళ్తురు కానీ పదండి అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంత గౌరవంగా పిలిస్తే మనం వెళ్ళకపోతే బాగోదు కదా పండు, పద పండు అని యమున పండుని బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది. పండు టెన్షన్ పడుతూ అక్కడ విహారీ బాబు గారు లక్ష్మమ్మని చూస్తే అసలు ఏమవుతుందో యమునమ్మ అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అలాగా గుడికి వాళ్ళు బయలుదేరుతారు. విహారీ లక్ష్మిని పూజారి గారు ఇలా చెప్తారు, మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి బాబు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సహస్ర చాటుగా చూస్తూ ఇలా అనుకుంటుంది, రండి రండి మీ సంగతి చెప్తాను, ఇప్పుడు మీరు ప్రదక్షిణలు చేస్తున్నారు కదా, మీకు ఏదో ఒకటి చేస్తానని అటు ఇటు చూస్తే అక్కడ పక్కన దీపంలో నూనె కనిపిస్తుంది. ఆ నూనెని కింద వేస్తుంది. లక్ష్మి వచ్చే ప్లేస్లోనే వేస్తే ఇక అప్పుడే లక్ష్మి అలా నడుచుకుంటూ విహారీ ఇద్దరు పక్కనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. లక్ష్మిని చూస్తూ లక్ష్మి వైపే వేస్తుంది కదా, కాలు పెట్టు కింద పడిపో అని చెప్పి సహస్ర ఆతృతగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమున గుడి దగ్గరికి వచ్చేస్తుంది.
గుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా గుడిలోకి వస్తూ ఉంటే పండుకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అంబిక వాళ్ళ ఇంటికి సిద్ధు వస్తాడు. వచ్చి ఇల్లుని చూస్తాడు. ఇల్లు చాలా పెద్దదే అని అనుకుంటూ లోపలికి వస్తే అక్కడ డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. దాని దగ్గర వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డైరెక్ట్గా పెట్టుకొని తింటూ ఉంటాడు. ఇక అప్పుడే అంబిక చూసి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి, ఏయ్ ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు? మా ఇంట్లోకి రావటమే కాకుండా ఇక్కడ కూర్చొని తింటున్నావా? నీకు అసలు బుద్ధుందా? ఎందుకు వచ్చావు అని అంటే, నేను ఎందుకు వస్తానో నీకు తెలుసు కదా అని అంటాడు. అయితే బయట కలవాలి కానీ ఇక్కడ వచ్చేది నువ్వు అని అంబిక సీరియస్ అవుతుంది. చూడు, నాకు డబ్బులు కావాలి, అందుకే వచ్చాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా అంటే, డబ్బులు ప్రతిసారి ఇవ్వాలంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర ఏమీ లేవు, నువ్వు వెళ్ళిపో అంటే, ఏ నువ్వు ఇంట్లో మనిషివి కాదా? ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయివి కాదా? పని మనిషివా అని అంటే, లేదు ఈ ఇల్లు నాదే అని అంటూ అంబిక అంటే, మరి ఇంకేంటి నీకు ఇబ్బంది? డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని అంటాడు. లేదు నేను డబ్బులు తర్వాత ఇస్తాను, ప్లీజ్ నా దగ్గర ఇప్పుడు లేవు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తే, తర్వాత అంటే ఇస్తావు కదా అంటే, ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు వెళ్ళు బయటికి అంటే, ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అందరి ముందు బయట పెడతాను, అది నీ ఇష్టం చూసుకో మరి అంటే, నువ్వు ప్రూఫ్స్ బయట పెట్టొద్దు ప్లీజ్, నేను ఇస్తాను చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో అని అంటే, డబ్బులు అరేంజ్ చేయగానే నీకు ఫోన్ చేస్తానంటే సరే అని సిద్ధు లేచి వెళ్ళిపోతాడు చేయి కడుక్కొని. అప్పుడే ఇంకా పైనుంచి పద్మాక్షి వస్తూ ఉంటుంది. సడన్గా అంబిక సిద్ధు కడుక్కున్న ప్లేట్ దగ్గర కూర్చుంటుంది. ఇంకా అంబిక అలా కూర్చొని టెన్షన్గా చూస్తూ ఉంటుంది. పద్మాక్షి వచ్చి, ఎవరంబిక ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది అంటే, ఎవరు లేరక్క, నేనే ఇక్కడ కూర్చొని తిన్నాను అంటే, లేదు నాకు మాటలు వినిపించా అంటే బయట పని వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో, ఇక్కడైతే ఎవరు లేరు కదా అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక పద్మాక్షి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంబిక సీరియస్గా కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే విహారి లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సహస్ర కాలు జారి పడిపోవటానికి ఆయిల్ వేస్తుంది కదా, ఇంకా అలాగే చూస్తూ కూర్చుంటుంది. విహారి లక్ష్మి ఆయిల్ దగ్గర నుంచి అలాగే కాలు పెట్టినా జారిపోకుండా అలాగే వెళ్ళిపోతారు. సహస్ర వచ్చి, ఏంటిది ఎందుకు జారిపోలేదు? ఇప్పుడే కదా జారిపడాలి, నేను ఆ దీపంలో నూనెనే కదా వేశాను అంటే, దీపంలో ఉంది నీళ్ళ నూనె అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యమున పండు ఇద్దరు వస్తూ ఉంటారు. ఇక అప్పుడే సహస్ర కావాలని జారలేదంటే ఇది నూనె కాకుండా నీళ్ళేమో అనుకుని కాలు పెట్టేసరికి ఇంక కింద పడబోతుంది. అప్పుడే యమున వచ్చి పట్టుకుంటుంది. అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా ఏమైంది? నువ్వు ఇక్కడ ఇలా కింద పడబోతున్నావేంటి అంటే, అది చూసుకోకుండా నూనెలో కాలు వేశాను అని అంటూ చెప్పేసరికి, అవునత్తయ్య మీరేంటి ఇలా వచ్చారు అని సహస్ర అంటే, అది ఆదికేశవులు గౌరీ ఉన్నారు కదమ్మా, నువ్వు పూజ కోసం వచ్చాను అని అంటే, అవును నువ్వు విహారి వెనుక వెళ్తానన్నావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఇలా వెళ్తూ గుడి కనిపించింది వచ్చాను అత్తయ్య. పండు చాలా టెన్షన్ పడుతూ, అమ్మో సహస్రమ్మ కూడా ఇక్కడే ఉంది, పద్మాక్షమ్మకి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది, ఇప్పుడు సహస్రమ్మ చూసినా యమునమ్మ చూసినా విహారి బాబు గారి లక్ష్మి పరిస్థితి ఏంటి అని పండు కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అత్తయ్య గారు మీరు రావటం ఏంటి? ఆదికేశవులు వాళ్ళు పిలిస్తే మీరెందుకు వస్తారు? వద్దు పదండి అత్తయ్య గారు అని యమునతో సహస్ర అంటుంది. అప్పుడే సహస్ర అలా అంటే, అదేంటమ్మా ఆయన్ని ఇంట్లో నువ్వే పెట్టావు, ఆయన్ని నువ్వే తీసుకొచ్చావు, మరి అలాంటప్పుడు ఉంటే తప్పేంటమ్మా, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా అని యమున అంటే, లేదత్తయ్య గారు మీరు ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని బలవంత పెడుతూ ఉంటే, యమున అంటుంది వాళ్ళ కూతురికి అల్లుడికి కనీసం కనిపించి బట్టలైన పెట్టి వెళ్ళిపోదాం పదా అనేసి తీసుకొని వస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడే వాళ్ళిద్దరూ ఇంక ఇటు పక్కన పసుపు కుంకుమ ప్లేట్లలో పట్టుకొని వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ కాలు జారేసరికి ఇంకొక ఆవిడకి తగిలి ఇద్దరి చేతుల్లో ఉన్న పసుపు కుంకుమ మొత్తం ఎగిరి విహారీ లక్ష్మి మీద పడిపోతుంది. విహారీ మీద అలాగే లక్ష్మి మీద పసుపు అంతా పడిపోయి పసుపు కుంకుమలాగా అనిపిస్తారు. మొత్తం పసుపు కుంకుమ ఇద్దరి మీద పడిపోయి ఫేసులు కనిపించవు, అర్థం కావు. ఇంకా అప్పుడే యమున వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఆదికేశవులు గౌరీ వచ్చి, అయ్యయ్యో ఏంట్రా మీ మీద మొత్తం పసుపు కుంకుమ ఇలా ఎందుకు ఇలా పడింది అంటే, నాన్న మేము వస్తూ ఉంటే ఇలా కాలు జారి వాళ్ళు మా మీద పడిపోయింది, అమ్మవారి కోసం తీసుకెళ్తున్నారంట అంటే, అమ్మ ఎంత మంచిది పని జరిగింది, అమ్మవారి ఆశీర్వాదం మీకు దక్కింది, మంచి పనిది అని అంటూ ఉంటే సహస్ర వింటూ కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమునని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఆదికేశవులు. విహారీ లక్ష్మి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా యమునమ్మ వచ్చిందని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు
రండమ్మా రండి అని అంటూ ఇదిగో మా అల్లుడు గారు మా అమ్మాయి అని పరిచయం చేస్తే, అవును ఇదేంటి అంటే ఇలా అని చెప్తే, ఓ అవునా అనేసి ఇంకా వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టి ఇంకా చాలా సంతోషపడుతూ ఇలా అంటారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా అంటే, మీరు చెప్పారు కదా అని వచ్చాను అని యమున అంటుంది. అలాగే వీళ్ళిద్దరికి ఫ్రెష్ అప్ అయ్యి పంతులు గారు చెప్తారు ఇంకా వాళ్ళిద్దరిని బట్టలు మార్చుకొని రమ్మని. ఇక అప్పుడే సరే వెళ్ళండి అంటే సరే అని బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకోండి అని ఆదికేశవులు చెప్తే యమున కాళ్ళకి ఆశీర్వాదం ఇద్దరు తీసుకుంటారు. లక్ష్మి విహారి ఇద్దరు యమున కాళ్ళకి దండం పెట్టుకుంటే పండు చూసి చాలా సంతోషంగా, దేవుడా నీ లీలలు ఇలా ఉన్నాయా, నువ్వు వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళమ్మ చేతనే ఆశీర్వాదం ఇలా ఇప్పిస్తున్నావా అని పండు సంతోషపడుతూ నవ్వుతూ చూస్తాడు. ఇక కాళ్ళకి దండం పెట్టుకున్నాక విహారి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతారు. సహస్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా జరిగింది, నేనేం చేసినా ఈరోజు రివర్స్ అవుతుంది అని సహస్ర తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ లక్ష్మీ విహారీ గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుంటానికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవుతారు. ఇంకా అప్పుడే మొహం తుడుచుకుంటూ విహారీ ఇలా చెప్తూ ఉంటాడు, నా వల్లే ఈరోజు టెన్షన్లు ఇవన్నీ కదా, అమ్మని మోసం చేస్తున్నాను నేను అని విహారీ అంటే లక్ష్మి అంటుంది, అదేం కాదు విహారీ గారు, ఆ రోజు మా నాన్న ప్రాణం కాపాడటం కోసం మీరు ఆ రోజు నిజాన్ని దాచిపెట్టారు, మళ్ళీ ఈరోజు నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నారు, నా వల్ల అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నేను నా మీద వేసుకోవాల్సిన అంటే తప్పులన్నీ నువ్వు మీద వేసేసుకుంటావు లక్ష్మి నువ్వు అని విహారీ అంటే, చూడు ఇప్పుడు అమ్మని మోసం చేస్తున్నా, ఇప్పుడు బట్టలు మార్చుకొని ఎలా వెళ్తామంటే లక్ష్మి అంటుంది, ఆ దేవుడు లీలలు విహారీ గారు చూసారా, దేవుడు ఎలా చేస్తున్నాడో మనకి సహాయం చేస్తున్నాడు, కరెక్ట్గా అమ్మగారు వచ్చే సమయానికి మన మీద పసుపు కుంకుమ పడిపోయింది, మనం ఎవరో తెలియకుండా జరిగిపోయింది, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఏదో ఒకటి మంచి జరుగుతుంది.